అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసైన ప్రియుడా 29వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. లాస్ట్ ముద్ద దిష్టి తీసి వెళ్తుంటే ఆపిన దేవ్ అంశికని చూస్తూ పెళ్లి సింపుల్గా జరగాలని చెప్పినందుకు ఫీల్ అవుతున్నావా? నీకంటూ కొన్ని కోరికలుంటాయి కదా అంశు. అందులోనూ అమ్మాయిలకి పెళ్లి విషయంలో చాలానే ఉంటాయని విన్నానని అంటాడు దేవ్. నీతో మెడలో పుస్తలు కట్టించుకోవాలని నా డ్రీమ్. ఇంకంతే. కాకపోతే నాకున్న ఒకే ఒక బంధం నాన్న. కానీ ఆయనకు నేను అక్కర్లేని బంధం అని బాధగా అంటుంది అంశిక. అంశిక భుజం చుట్టూ చేయేసిన దేవ్ తన వైపు తిప్పుకొని, మీ నాన్నకు చెప్పాలనిపించలేదా అని అడుగుతాడు దేవ్. నేను మా నాన్న దగ్గర మిస్ అయిన ప్రేమని, కేరింగ్ను నీ దగ్గర చూస్తున్నాను దేవ్. నేను అల్లరి చేసినా నువ్వు నవ్వుతూ భరిస్తున్నావు. ట్రీట్ చేసే గర్ల్ ఫ్రెండ్స్లా కాకుండా నన్ను నీ నేచర్కి విరుద్ధంగా నన్ను చూసుకుంటున్నావు. నీలోని అన్ని బంధాలను నేను చూసుకుంటున్నాను. అది చాలు నాకని ఎంగిలి ప్లేట్ను తీసుకొని కిందకు వెళ్ళిపోయింది అంశిక. బెడ్ మీద పడుకొని తల కింద చేతులుంచుకొని నిజంగా అంశు విషయంలో తను సాఫ్ట్గా ఉండగలనా అని ఆలోచనలో పడ్డాడు దేవ్. మరుసటి రోజు అప్పుడే షవర్ బాత్ చేసిన దేవ్, అంశు నా షర్ట్ ఎక్కడని అడిగాడు. దేవ్ గొంతుకు కిందున్న అంశిక, కమలమ్మ మిగతా వంటను చూసుకొని పరుగున స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్న అంశికని నవ్వుతూ చూస్తున్నారు గోవర్ధన్ గారు. ఏంటి గోవర్ధన్, నా మనవరాలిని అంత మురిపెంగా చూస్తున్నావు అని అడిగారు హరిచంద్ర గారు. ఏం లేదు నాన్న, పిచ్చి పిల్ల దేవ్ మీద ఎంత పిచ్చి ప్రేమ పెంచుకుందో అని చూస్తున్నాను. అంశిక దేవుకు తల్లిలేని లోటు, ఒంటరితనం దూరం చేసిందని మీకెప్పుడు అనిపించలేదా అని అడుగుతారు గోవర్ధన్ గారు. చాలాసార్లు అనిపించింది గోవర్ధన్. అంశమ్మ బంగారం అని గర్వంగా చెప్తారు హరిచంద్ర గారు. గోవర్ధన్ గారు నవ్వుతూ, ఈరోజు వర్కర్స్ వస్తున్నారు నాన్న. దేవ్ బెడ్రూమ్ అక్కడక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ చేయడానికి, పెయింట్స్ వేయడానికని అంటారు. ఒక్క రోజులో ఎలా అవుతుందిరా అని హరిచంద్ర గారు అంటే, 1 వీక్ పడుతుంది నాన్న. అంతవరకు మనం మెన్షన్లో ఉండాలి, చెప్పండి మీ మనవడికి అని అంటారు గోవర్ధన్ గారు. టవల్తో ఉన్నాడు దేవ్. చేయి పట్టుకుని బెడ్ మీద కుదేసిన అంశిక దేవ్ తల తుడుస్తుంది శ్రద్ధగా. ఆమె చేస్తున్న అంశికను చూసి నడుము చుట్టూ చేతులేసి పొట్టకి తల ఆనించాడు దేవ్. నవ్వుతూ జుట్టును చెరిపేస్తూ ఏమైందని అడుగుతుంది. డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ డ్రెస్లో ఉన్న ఆమెను చూసి, నేను షాప్ చేసి తెచ్చిన డ్రెస్సెస్ ఎందుకు వేసుకోలేదే అని అడుగుతాడు దేవ్. అన్నీ స్లీవ్లెస్, మోకాళ్ళ వరకే ఉన్నాయి, ఎలా వేసుకోను దేవ్, అందులోనూ ఆఫీస్కు వచ్చైనా అలాగే అని అంది అంశిక. ఇలాంటి మాటలు బాగా చెప్తావే నువ్వు అని దేవ్ అంశిక పొట్టను డ్రెస్ మీద నుంచే బైట్ చేస్తాడు. అబ్బా నొప్పి దేవ్ అని అంశిక కీచుగా అరిచింది. పొట్టను రుద్దుకుంటున్న ఆమెను చూసి దేవ్ నవ్వుకున్నాడు. దేవ్ను వదిలి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఫార్మల్ వేర్ తీసి బెడ్ మీద ఉంచింది అంశిక. వార్డ్రోబ్ క్లోజ్ చేయబోతూ అడుగునున్న ఫోటో ఫ్రేమ్ని చూసి బయటకు తీసింది అంశిక. ఎర్రటి చీరలో బంగారు వన్నె ఛాయతో నిండు కట్టుతో పాపిట్లో కుంకుమతో ఉంది దేవ్ తల్లి సుమన ఫోటో అది. అంశు, బటన్స్ పెట్టాలన్న కామన్ సెన్స్ లేదే నీకు అని దేవ్ అంటుంటే అంశిక మాత్రం చక్కటి రూపుతో ఉన్న సుమన గారి ఫోటోని చూస్తూ చేత్తో తడిమి, మీ నోట్ల నుండి ఊడిపడ్డాడేమో మీ అబ్బాయి అత్తయ్య అని నవ్వుకుంటుంది. వెనక్కి తిరిగి దేవ్ అంశికను చూశాడు. తల్లి ఫోటోను అది పట్టుకున్న అంశికను చూసిన దేవ్ దగ్గరికి నడిచాడు. దేవును చూసి, సారీ, నీ పర్మిషన్ లేకుండా తీశాను, చూడాలనిపించింది అని అంటుంది అంశిక. దేవ్ ఫోటోను తడిమి, మా అమ్మ సుమన అని అంటాడు ప్రేమ నిండిన కళ్ళతో. నీలాగే ఉన్నారు దేవ్. అదే, నువ్వే అత్తయ్య గారిలాగా ఉన్నావని అంటున్నాను అని అంశిక అంది. చేతిలోని ఫోటో తీసుకొని వెళ్ళి రెడీ అవ్వని అంటాడు దేవ్. అని అంశిక కిందకు వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి దేవ్ హాల్లో కనిపిస్తాడు. దేవ్, బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తాను కమ్ అని అందరికీ వడ్డిస్తుంది అంశిక. నాన్న, దేవుకు చెప్పండి గోవర్ధన్ గారంటే నీ కొడుక్కి నువ్వే చెప్పుకొని అంటారు ఆయన. దేవ్ తినేంత వరకు చూసిన గోవర్ధన్ గారు దేవ్ అని పిలుస్తారు. వెళ్తున్న దేవ్ గుమ్మంలో ఆగిపోతే, ఈ రోజు నుండి 1 వీక్ వరకు ఇక్కడ పెళ్లి వర్క్స్ జరుగుతాయి. ఈవినింగ్ ఆఫీస్ నుంచి అటే మెన్షన్కి వెళ్ళండి, క్లీన్ చేయించి ఉంచానని అంటాడు. అని దేవ్ వెళ్ళిపోతాడు. ఆ మాత్రానికి గోవర్ధన్ గారికి ఆనందంతో మనసు నిండిపోతే, అంకుల్, నేను చెప్పాను కదా దేవ్ ఏదో ఒకరోజు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని. చూసారా తాతయ్య, మీరు అనవసరంగా నా దేవుని విలన్ చేశారు, మీరు నొచ్చుకోలుగా అంటుంది అంశిక. నువ్వు వాడి లైఫ్లోకి రాకముందు వరకు విలని తల్లి, వచ్చాకే ఒక దారిలోకి వచ్చాడని హరిచంద్ర గారు అంటే, ఏ అంశు వస్తున్నావా అని పిలుస్తారు దేవ్. వస్తున్నాను దేవ్ అని వెనకాల బ్యాగ్ తీసుకొని పరుగున వెళ్ళి కారులో కూర్చుంది అంశిక. ఏంటే నీ ఉప్పర్ మీటింగ్లు అని దేవ్ విసుగ్గా అంటే, ఏం లేదు దేవ్, ఇంతకీ మెన్షన్ బాగుంటుందా, నేను చూడలేదు ఒకసారి కూడా అని అడుగుతుంది అంశిక. మా అమ్మతో నాకు అక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అంశు, అమ్మ టేస్ట్కి తగ్గట్టు నా అని ఆగిపోతాడు దేవ్. అంశిక దేవుని చూసింది. మొహం తిప్పేసి లీవ్ ఇట్ అని కార్ స్పీడ్ని పెంచి ముందుకు దూకించాడు. ఆఫీస్ కారిడార్లో కారు ఆగితే దిగుతున్న అంశికను చూసి, గుడ్ మార్నింగ్ కిస్ ఇచ్చే అలవాటు లేదా నీకు అని మెడవంపుల్లో మొహం దాచుకున్నాడు దేవ్. దేవ్, ఎవరైనా చూస్తారు, వదులు అని అంది అంశిక. కాసేపు ఆగవే అని నెక్ దగ్గర డీప్ కిసెస్ ఇస్తుంటే అంశికకు ప్రాణం జివ్వుమని లాగినట్లయింది. ఆమె చేతులు అతని జుట్టులోకి చేరాయి.
తెలియకుండానే దేవ్ తలను తనకు అదుముకుంది అంశిక. దేవ్ అంశిక నుండి వచ్చే రెస్పాన్స్కు ఇంకా ముద్రతో ముంచెత్తి నాలికతో తడియెద్దుతూ లవ్ బైట్స్ ఇచ్చాడు దేవ్. అడ్డుగా ఉన్న చున్నీ కిందకు జారితే ఆమె నుండి వస్తున్న నేచురల్ ఫ్రాగ్రెన్స్కు దేవ్కు మత్త ఆవహించింది. దేవ్ మెడ చుట్టూ చేతులేసిన అంశికకు డ్రెస్ భుజం మీద నుంచి జారితే భుజం మీద వెచ్చగా దిగిన దేవ్ పంటిఘాటుకు స్పృహలోకొచ్చిన ఆమెను దేవుని వెనక్కి తోసేసింది. ఏంటి అలా తోసేసావని కోపంగా అడిగాడు దేవ్. తోసేయక నువ్వు చేస్తున్నదేంటి దేవ్ అని ఊపిరి భారంగా తీసుకుంటూ అంది అంశిక. నీకు తెలీదా అని దగ్గరికి వస్తుంటే ఛాతీ మీద చెయ్యేసి మాయల మరాఠీవి నువ్వు, నన్ను కూడా చెడగొట్టేస్తున్నావని డ్రెస్ సరిచేసుకొని వెనక్కి నెట్టి కార్ దిగేసింది అంశిక. నవ్వుకుంటూ చెదిరిన క్రాఫ్ను నీట్గా సెట్ చేసుకుంటూ వెనకాలే వెళ్ళాడు దేవ్. లిఫ్ట్లో కూడా అంశిక దేవ్కు దూరంగా నిలబడింది. దేవ్ జుట్టుని వేలతో సెట్ చేసుకుంటూ కొంటెగా నవ్వుతాడు. ఎందుకో ఆ నవ్వు అని అంశిక మనసులో అనుకుని అతని చూపులకి మొహాన్ని ఎర్రగా చేసుకుంటుంది. తెరుచుకున్న లిఫ్ట్కు దేవ్ షర్ట్ బటన్ పెట్టుకుంటూ వెళ్తున్న అంశిక చేయి పట్టుకొని ఈ కీస్ కనిపిస్తున్నాయి అంశు అని చున్నీ మెడ చుట్టూ ముందుకు స్కార్ఫ్లా వేసి తను ముందుకు వెళ్ళిపోతాడు దేవ్. దేవుని గుర్రుగా చూసి తను కూడా వెళ్ళింది అంశిక. ఇటు హరిచంద్ర గారు, గోవర్ధన్ గారు దగ్గర పడుతున్న పెళ్లి ముహూర్తానికి ఏర్పాట్లు చూసుకుంటారు. కొడుక్కి టేస్ట్కి అంశికకు కంఫర్ట్ ఉండేలా బెడ్రూమ్ మోడ్రన్గా ఇన్నోని చేయించి దేవుని గది కూడా మోడ్రన్గా డిజైన్ చేయమని చెప్తారు. ఈవినింగ్ అంశు ఆఫీస్ అవ్వగానే దేవ్ వెళ్దామా అని క్యాబిన్కి వస్తుంది. వెళ్దాం 2 minutes అంశు అని పర్సనల్ క్యాబిన్కు వెళ్ళిన దేవ్ ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ సెట్ చేసుకొని సీట్కు తగిలించిన బ్లేజర్ని వేసుకొని కమ్ అని అంశిక చేతిని పట్టుకొని బయటికి నడుస్తాడు. కిందకి కాకుండా ఆ ఫ్లోర్ మిడిల్లోకి వెళ్ళిన దేవును ఆశ్చర్యంగా అంశిక చూస్తుంటే లిజన్ గైస్, ఇంకో 15 daysలో నాకు అంశికకు మ్యారేజ్ అనగానే కొంతమంది షాక్ తింటే ఇంకొంతమంది క్లాప్ చేస్తారు. మీకున్న అనుమానం నిజమే. వీఆర్ ఇన్ రిలేషన్. త్వరలో మా రిలేషన్ ఒక రెస్పాన్సిబిలిటీగా మారనుంది. త్వరలో మీకు పార్టీ గ్రాండ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అని చెప్పి అంశిక భుజం చుట్టూ చెయ్యేసి నడిపిస్తాడు దేవ్. కారులో కూర్చున్న అంశిక మొహం చిన్నబోతే ఏంటి మొహం అలా పెట్టావని అడుగుతాడు దేవ్. రిలేషన్ అని ఎందుకు చెప్పావు దేవ్, లవ్ అనొచ్చు కదా అని అంటుంది అంశిక. రెండింటికి తేడా ఏంటంశు, రిలేషన్ అంటే ఆల్రెడీ మన మధ్య అంతా జరిగిపోయిందని అనుకుంటారు. అదే లవ్ అనుకో కొంచెం వినడానికి బాగుంటుంది కదా దేవ్ అని ఇన్నోసెంట్గా అంది అంశిక. సూటిగా అంశికనే చూస్తూ అలా చెప్తే ఇంతవరకు మన మధ్య ఏమీ అవ్వనందుకు నన్ను తేడాగా చూస్తారు మేడం అని అంటాడు దేవ్. దేవ్ అని కసిరిన అంశిక రూట్ చేంజ్ అవ్వడంతో నాకు బట్టలు లేవు దేవ్, తెచ్చుకోలేదని అంటుంది. అవే వస్తాయిలే అని చెప్పిన దేవ్ కార్ 25 minutesలో ఒక మెన్షన్ పోర్టికోలో ఆపుతాడు. గార్డెన్తో కొద్దిగా వింటేజ్ లుక్తో మొత్తం వైట్ పెయింట్తో ఉన్న భవనం. అంశిక మొహంలో మారిన భావాలను చూస్తూ కార్ దిగాడు దేవ్. లోపలికి చేయి పట్టుకొని నడిపిస్తే అప్పటికే అక్కడికి వచ్చిన కమలమ్మ ఒక్క నిమిషం దేవ్ బాబు అని ఇద్దరిని గుమ్మం బయటే ఆపేసి దిష్టి తీసి ఇప్పుడు రండని నవ్వుతూ అంశమ్మ కుడికాలు పెట్టిరా, ఇదే నీ అత్తిల్లు అని అంది. అంశిక దేవ్ చేతిని చుట్టుకొని లోపలికి కుడికాలు నవ్వుతూ అడుగు పెడుతుంది. ఇల్లంతా చూస్తున్న అంశికను చూసి నవ్విన దేవ్ పైన నా బెడ్రూమ్, ఎప్పుడు ఏమి కావాలన్నా ఏమి ఇవ్వాలన్నా వచ్చేయ్, అస్సలు మొహమాట పడకంశు అని అంశిక బుగ్గలు ఎర్రటి గులాబీలు చేసిన దేవ్ కమలమ్మ కాఫీ పైకి తీసుకురా అని తన బెడ్రూమ్కి వెళ్ళిన దేవ్ వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే బట్టలన్నీ నీట్గా కనిపిస్తాయి. అంశిక సిగ్గు లేదని కసురుకొని కిచెన్లోకి నడిచి కమలమ్మని వద్దని ఆపి తనే కాఫీ పెడుతుంది. తండ్రి తనకి నచ్చినట్టుగా చేసిన ఏర్పాట్లను చూసి దేవ్ వాష్రూమ్కి వెళ్తే అక్కడ కూడా తను వాడే ప్రోడక్ట్స్ కనిపిస్తే సైడ్ స్మైల్ ఇచ్చి ఫ్రెష్ అయి వచ్చేసరికి కాఫీ రెడీగా ఉంది. తాగిన ఫస్ట్ సిప్కే అది అంశు కాఫీ నేను అర్థం చేసుకున్న దేవ్ కప్ ఖాళీ చేసి కిందకి నడుస్తాడు. ఫ్రెష్ అయిన అంశిక దేవుని గదిలో దీపం వెలిగిస్తూ కనిపిస్తుంది. ఆ గదిలో ఎన్నో జ్ఞాపకాలు అతనికి. తల్లితో పాటు దేవ్ కూడా కూర్చుండేవాడు. శ్రద్ధగా తల్లి పూజ చేస్తుంటే చేతులు జోడించి తల్లి పొట్టలోని చెల్లి ఎప్పుడు బయటకు వస్తుందా అని ఆత్రంగా చూసేవాడు దేవ్. అన్నీ గుర్తుకొస్తుంటే అక్కడి నుంచి భారమైన మనసుతో బయటికి నడుస్తాడు దేవ్. మరుసటి రోజు హరిచంద్ర గారు ఆఫీస్ వద్దని షాపింగ్ కోసం ఇద్దరిని పంపుతారు. ఏవి కొనాలన్నా వేలల్లో లక్షల్లో ఉన్న బట్టలకు అంశిక ఒక్క జత డ్రెస్ కూడా తీసుకోలేకపోతుంది. అంశిక తీరుకి విసిగెత్తిన దేవ్ తన కంటికి నచ్చినవి కొనేసి గోల్డ్ షోరూమ్కు తీసుకుని వెళ్తాడు. మెడలో తను వేసిన చైన్ చిన్ని స్టెడ్స్తో మాత్రమే ఉన్న అంశికను చూసి నిండుగా ఉండేలా మ్యారేజ్ కోసం అని చెప్పి సెట్స్ సెలెక్ట్ చేస్తాడు దేవ్. దేవ్ కొంటున్నవి చూడకుండా తనని బాగా అట్రాక్ట్ చేసిన ఒక బ్రాస్లెట్ కనిపించడంతో చేతిలోకి తీసుకొని చూస్తుంది అంశిక. ఓం అని ఉన్న ఆ బ్రాస్లెట్ బాగా నచ్చడంతో అది దేవుకు బాగుంటుందని ప్రైజ్ అడిగిన ఆమె తన అకౌంట్లో మనీ చెక్ చేస్తుంది. ముందు నెల గుడిలో చేసిన అన్నదానానికి శాలరీ అయిపోతే ఈ నెల శాలరీ అలాగే ఉండడంతో మొత్తం దానికే పెట్టి తీసుకుంటుంది అంశిక.
అన్నింటికీ పెద్ద మొత్తంలో బిల్ పే చేసిన దేవ్ వెళ్దామా అని అన్షికని చూస్తాడు. ఒక్క నిమిషం అని తను తీసుకున్న జ్యువెలరీ పేపర్ బ్యాగ్ని తీసుకొని ఇప్పుడు వెళ్దాం దేవ్ అని అంటుంది అన్షిక. చేతిలో ఏంటిది అని దేవ్ అడిగితే ఇది నా కోసం నేను తీసుకున్నది అని అంటుంది అన్షిక. అతని చేతిలో ఉన్న 1కి 4 పేపర్ బ్యాగ్స్ చూపించి ఇవి నా కోసమా అని అడుగుతాడు దేవ్. నువ్వు వేసుకుంటే బాగోదేమో దేవ్ అని నవ్వుని ఆపుకుంటూ అంటుంది అన్షిక. కోపంగా చూసి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకుని వెళ్ళాడు దేవ్. కారెక్కిన అన్షిక ఆకలిగా ఉంది దేవ్ అని అడుగుతుంది. 5 మినిట్స్ టేబుల్ రిజర్వ్ చేశానని బుక్ చేసుకున్న రిసార్ట్ ముందు కార్ని ఆపాడు దేవ్. కార్ పార్క్ చేసి వస్తాను, నువ్వు వెళ్ళు అన్షు అని దేవ్ అంటే అని తన స్లింగ్ బ్యాగ్ భుజానికి వేసుకొని లోపలికి నడుస్తుంది అన్షిక. లైట్ బేబీ పింక్ డ్రెస్లో ఉన్న ఆమెను చూసి అక్కడున్న అబ్బాయిలు చూపులన్నీ అన్షిక మీద నిలిపితే అన్షిక దేవ్ కోసమే చూస్తూ ఎంట్రన్స్లోనే ఆగుతుంది. వెనకాలే వచ్చిన దేవ్ అన్షిక ఇబ్బందిని తనని చూస్తున్న కళ్ళని గమనించి కమ్ అని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు దేవ్. ఏం తింటావని దేవ్ అడిగితే ఒకప్పుడు తినడానికి అన్నం లేక పస్తులున్న ఆమెకి ఇప్పుడు దేవ్ తనని ఖరీదైన రెస్టారెంట్కు తీసుకుని వచ్చి అడుగుతూ ఉంటే ఆమె కన్నీళ్ళాగవు. చూస్తే దేవ్ కోపడతాడని కళ్ళు తుడుచుకొని అన్షు దేవ్ గొంతుకు తలెత్తి చూసి ఏదైనా ఓకే దేవ్ అని చెప్తుంది. ఇద్దరికీ తన్ని ఆర్డర్ ఇచ్చి దేవ్ ఇంకా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్న ఆమెను చూసి కమ్ అని పిలుస్తాడు దేవ్. ఎదురుగా కూర్చున్న ఆమె దేవ్ వైపుకు వెళ్ళి పక్కనే కూర్చుంటుంది. అన్షిక చేతిని హోల్డ్ చేసి ఏముంది ఇక్కడ అని కనతల దగ్గర ట్యాప్ చేస్తూ అడిగాడు దేవ్. ఏం లేదు దేవ్, నేను నిజంగా నీకు సరిపోతానా అన్న రోజు నుండి నేను నీ సొంతమయ్యే రోజు వరకు వచ్చేసానా అని అనిపిస్తుంటే నాకే చిత్రంగా ఉంది. నీ మనసుని గెలిచేలా నేనేం చేశాను దేవ్, ఒక్క ప్రేమించడం తప్ప అని అంది అన్షిక. అన్షిక భుజం చుట్టూ చెయ్యేసి దేవ్ దగ్గరికి పొదుముకొని ఆ ప్రేమ సరిపోదా నీకు నా లైఫ్లో నీకు ప్లేస్ ఇవ్వడానికి? డోంట్ బీ ఇన్సెక్యూర్డ్ అన్షు. నువ్వు అడిగిన ప్రశ్న నేను అడిగితే నేనేం నీకు చేశానని నువ్వు నన్ను ఇంతగా నీ గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తున్నావని అడిగాడు దేవ్. అన్షు దేవ్ భుజం మీద తలవాల్చింది. దేవ్ చేతి వేళ్లను తనే చొరవగా తన చేతి వేళ్లతో పెనవేసి దేవ్ భయంగా ఉందని మెల్లిగా అంది అన్షిక. ఎందుకే భయం అని దేవ్ తన చేతిలో సగం కూడా లేని అన్షిక లేత తామరాకు లాంటి చేతి వేళ్ళని చూస్తూ అడిగాడు. ఏమో తెలియట్లేదు, కానీ ఎందుకో భయం వేస్తోందని అన్షిక దేవ్ చేతిని చుట్టుకొని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది. దేవ్ పెదవులు తెలియకుండానే అన్షిక తల మీద ముద్దాడాయి. ఇద్దరి ఏకాంతాన్ని దూరం చేస్తూ బేరర్ సార్ యువర్ ఆర్డర్ అని వస్తే కంగారుగా దేవ్కు దూరం జరిగిన అన్షిక చున్నీని సరిచేసుకుంటూ ఉంటే దేవ్ వడ్డిస్తున్న అతన్ని చూసి నో నీడ్ లీవ్ అని అరిచాడు. అతడు వెళ్ళిపోతే దేవ్ తనే సర్వ్ చేసి అన్షికకు తినిపిస్తూ తను తిన్నాడు. మనసంతా ఏదో కీడు శంకిస్తుంటే దేవ్ ఇంకా చాలని అంటుంది అన్షిక. ఏయ్ ఆకలన్నావు కదా, నోరు తెరువని దేవ్ వద్దన్నా బలవంతంగా అన్షికకు తినిపించి తను తినేసి ఐస్ క్రీమ్ బౌల్ అన్షు ముందు ఉంచుతాడు. తింటూ దేవ్ నోటి ముందు స్పూన్ ఉంచితే నో థ్యాంక్స్, సో మెనీ క్యాలరీస్, నువ్వే తినవే అని మొబైల్ చూసుకుంటూ బిజీ అవుతాడు దేవ్. అన్షు తిన్నాక బిల్ పే చేసి ఇంటికి రిటర్న్ అవుతారు. తెచ్చిన బట్టలు నగలు అన్షికకు దేవ్ ఇచ్చేసి బెడ్రూమ్కి వెళ్ళిపోయి బెడ్ మీద వాలిపోతే అన్షిక అవన్నిటినీ వార్డ్రోబ్లో ఉంచేసి హరిచంద్ర గారితో మాటలు కలుపుతోంది. పెళ్లి రోజులు దగ్గర పడితే దేవ్ స్టాఫ్ అందరికీ పార్టీ గ్రాండ్గా అరేంజ్ చేస్తాడు. బ్లాక్ సూట్లో రెడీ అయిన దేవ్ బయటికి వచ్చి అన్షు కోసం వెయిట్ చేస్తుంటే గది నుండి బయటకు వచ్చిన గోవర్ధన్ గారు కొడుకుని చూసి నవ్వుతూ దేవ్ ఒక్క నిమిషం అని బ్లేజర్ సరిచేస్తారు. విసుగ్గా చూసి అన్షు ఎంతసేపే అని తండ్రి మీద కోపాన్ని అటు షిఫ్ట్ చేస్తాడు దేవ్. వస్తున్నానని లాంగ్ ఫ్రాక్కు పడుతూ లేస్తూ కంగారుగా వచ్చిన అన్షిక దేవ్ను వెనుక నుండి గుద్దుకొని అక్కడే ఉన్న గోవర్ధన్ గారిని చూసి దేవ్ వెనకాల నక్కుతుంది. అన్షిక వెనక్కి తిరిగి చూశాడు దేవ్. బ్లాక్ స్ట్రిప్స్తో కింద వరకున్న సిండ్రెల్లా డ్రెస్ టైప్. ఒక్క చూపు చూసి చేయి పట్టుకొని బయటకు లాక్కొని వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి అన్షికను కుదేసి గౌన్ మొత్తం ఎత్తి లోపలికి వేసి డోర్ క్లోజ్ చేశాడు దేవ్. చిరాగ్గా ఉన్న అతని మొహాన్ని చూసి ఎందుకంత కోపం, అబ్బాయిలంత ఫాస్ట్గా అమ్మాయిలు రెడీ అవ్వలేరు సార్ అని పెదవి విరిచి చెప్పింది అన్షిక. అన్షిక వైపు చూడకుండానే కార్ని పార్టీ జరుగుతున్న హోటల్ వైపే మళ్లించాడు దేవ్. అన్షిక దేవ్ కోపం తను లేట్ చేసినందుకేమోనని నిశ్శబ్దంగా ఉంది. హోటల్ వచ్చే వరకు ఇద్దరి మధ్య మాటలు పొదుపుగా వస్తే కార్ను పార్క్ చేసి డోర్ ఓపెన్ చేసి పద అని అన్నాడు దేవ్. అని ముందుకు అడిగేసిన అన్షిక పార్టీ వేర్ వేసుకున్న ఆమెకు ఆ గౌన్ను
బరువును బ్యాలెన్స్ చేయలేక అడుగులు తడబడితే వేగంగా ఆమె చేతిని హోల్డ్ చేసి అడుగులేస్తున్న దేవ్ వేగానికి నడవలేక కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది అనుషిక. అమ్మా అన్న ఆమె అరుపుకి అడుగులు ఆపి నేల మీద కూర్చొని కాలును చూసుకుంటున్న అనుషికను చూసి నుదురు రుద్దుకుంటూ ఐఎమ్ సారీ. ఆమె ముందు కాలి మునివెళ్ళ మీద కూర్చొని ఎర్రగా మారిన ఆమె పాదాన్ని చూస్తూ నడవగలవా అని అడిగాడు దేవ్. అని పైకి లేచి దేవ్ చేతిని పట్టుకొని అందుకే ఇలాంటివి నాకు అలవాటు లేదు. వద్దని ముందే చెప్పాను. వినకుండా నువ్వే లక్షలు ఖర్చు చేసి మరీ కొన్నావని అలకగా మొహం పెట్టి అంది అంశిక. నవ్విన దేవ్ అంశిక బుగ్గకు ముద్దిచ్చి 2 చేతుల్లోకి బొమ్మను తీసుకున్నట్లుగా తీసుకున్నాడు దేవ్. దేవ్ స్టాఫ్ అందరూ ఉన్నారు. చూస్తే బాగోదు. అయినా నా కాలికి ఏం అవ్వలేదు. జస్ట్ నీ అడుగులు మ్యాచ్ చేయలేక స్లిప్ అయ్యాను అంతే. దించు నన్ను కిందకు అని అరుస్తుంది కంగారుగా అంశిక. ఏయ్ చూప్. 24 అవర్స్ వాగుతూనే ఉంటావు. కాసేపు కూడా నోటికి రెస్ట్ అనేదే ఇవ్వవా? పార్టీ జరుగుతున్న ప్లేస్కు తీసుకుని వెళ్తాడు దేవ్. స్టాఫ్ అందరి ముందు అంశిక ఇబ్బంది పడుతూ ఉంటే కిందకు దించి నడిపించాడు దేవ్. అప్పటికే హరిచంద్ర గారు, గోవర్ధన్ గారు చేరుకొని ఉంటే వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతున్న వారు జంటగా వస్తున్న అంశు, దేవులని చూసి నవ్వుతారు. చైర్ చూపించి అంశికను కూర్చోబెట్టిన దేవ్ ఫీల్ కంఫర్ట్ అని చెప్పి తనకు పరిచయం ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడి తండ్రి మైక్ తీసుకుంటే అటుగా చూశాడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ పార్టీ ఎందుకో మీ అందరికీ బాగా తెలుసు. ఈ కంపెనీకు మాకున్న అన్ని బిజినెస్లకు మా ఆస్తికి ఏకైక వారసుడు దయాన్ష్ దేవ్ పెళ్ళి అని గోవర్ధన్ గారు చెప్పగానే అందరూ గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడతారు. కథ ఇంకా ఉంది. మరి అంశిక ఎందుకు భయపడుతోంది? అంశిక భయం నిజమవుతుందా? నిజంగా దేవ్, అంశికలు విడిపోయే పరిస్థితి వస్తుందా? వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.